గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళాము. అక్కడైతే సర్ప సంస్కార పూజ చేయించుకున్నాము. టోటల్ సర్ప సంస్కార పూజ అనే ఎట్లా చేయించుకోవాలి ఏంటి చాలా డౌట్స్ ఉంటాయి చాలా మందికి. అవన్నీ కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ సర్ప సంస్కార్ పూజకి టికెట్ 3 months ముందే మేము బుక్ చేసుకున్నాము ఆన్లైన్లో. అరౌండ్ 4500 అలా పడింది. దాంట్లోనే పూజ అండ్ రూము అలొకేషన్ అంతా కూడా ఇంక్లూడ్ అయ్యాయి. ముందు రోజు మేము నైటే రీచ్ అయిపోయాం అక్కడికి. మాకు ఇచ్చినది వచ్చేసి ఆశ్లేషాలో ఇచ్చారు అకామిడేషన్. అక్కడైతే బాలేదని చెప్పి మేము సపరేట్గా ప్రైవేట్ దాంట్లో మేము రూమ్ తీసుకున్నాము. ఎర్లీ మార్నింగ్ 6కే లేచేసి అక్కడ కుమారధార రివర్ ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళి నది స్నానం చేసుకోవాలి. యాక్చువల్గా అక్కడ మునిగితే స్కిన్ డిసీజెస్ ఏమున్నా అన్నీ కూడా పోతాయి. అక్కడే ఫ్రెష్ అప్ అవ్వడానికి రూమ్స్ కూడా ఉంటాయి. మేమైతే మా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయాము. యాక్చువల్లీ 2 days పూజ ఇది. మేమైతే మార్నింగ్ 8కే వెళ్ళిపోవాలి అక్కడికి. ఫస్ట్ అయితే టెంపుల్ పక్కన మనము ఎంట్రీ చేయించుకోవాలి. మన నెంబర్ ఏంటి అనేసి మనం స్లిప్ తీసుకెళ్తే అది చేయించుకొని మేము యాగశాల దగ్గరకు అయితే వచ్చేసాం. టైం లేదు కాబట్టి మేము గుడి దగ్గర ప్రదక్షిణ చేసుకొని యాగశాలకైతే వచ్చేసాము. ఇదే అన్నమాట యాగశాల. ఈ సర్ప సంస్కార పూజ వచ్చేసి ఎక్కడెక్కడి నుంచో వచ్చి చాలామంది చేయించుకుంటూ ఉంటారు. ఏమైనా ఫినాన్షియల్ ఇబ్బందులు ఉన్నా అండ్ ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నా చాలా అన్నిటివి ఇక్కడికి వచ్చి ఏం కోరుకున్నా కూడా తీరుద్ది. స్టార్టింగ్లో కుమారధార రివర్ చూపించాను కదా, ఇప్పటికీ కూడా వాసుకి దేవుడు అక్కడ వచ్చి ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ నది స్నానం చేస్తుంటారని చెప్తూ ఉంటారు. ఈ పూజకు వచ్చి ట్రెడిషనల్ డ్రెస్లోనే వెళ్ళాలి. ఎయిదర్ శారీ ఆర్ చుడిదార్ వేసుకుంటే విత్ చున్నీ, అండ్ జెంట్స్ వచ్చేసి పంచ కట్టుకొని వెళ్ళాలి. అండ్ షర్ట్ అంతా వేసుకోకూడదు. ఇక్కడ మనం ఎంటర్ అవ్వగానే ఆల్రెడీ ఇలాగా మొత్తం అరేంజ్ చేసి పెట్టుంటారు. మనకిచ్చిన నెంబర్ వచ్చేసి 80 అనమాట. మనం ఆ నెంబర్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాము. ఇలాగా మనం 8 o'clockకి రాగానే మొత్తం ఇలాగా అరేంజ్ చేసి ఉంటారు. ఒక అరిటాకులో పూలు, పసుపు, కుంకుమ, అక్షింతలు, నువ్వులు ఇలాగా అన్నీ అరేంజ్ చేసి పెట్టుంటారు. ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా సపరేట్ పూజారిని అలొకేట్ చేశారు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఎవ్రీ పూజ చేసే ముందు ఇక్కడ వచ్చేసి సంకల్పం చేయిస్తారు. మేము 8 o'clock అంటే కొంచెం తొందరగానే వెళ్ళిపోయాము. ముందే వెళ్ళి అక్కడ కూర్చున్నాము. ఇంకా అయితే పూజారి వాళ్ళైతే రాలేదు. అండ్ యాగశాల వచ్చేసి చాలా పెద్దది. నాకు తెలిసి 200 అలా కెపాసిటీ ఉండొచ్చు. ఒక పూజా టికెట్కి 4 members అలౌడ్ అండి. ఈ పూజ చేసుకోవడం వల్ల మన తాతల కాలం నుంచి ఎవరైనా ఏదైనా దోషాలు ఉంటే అన్నీ కూడా తొలగిపోతాయి. అండ్ మన ఫర్దర్ జనరేషన్స్ కూడా క్యారీ ఫార్వర్డ్ అవ్వవు. ఈ యాగశాలకు మిడిల్లో యజ్ఞం చేసేదానికి ఉంటుంది. అండ్ మనకు వచ్చేసి ఒక్కొక్కరికి సమ్ స్పేస్ అలకాట్ చేసి నెంబరింగ్ ఇచ్చేసి ఉంటారు. పూజారి ఒక్కొక్కరి దగ్గర ఒకరు కూర్చొని ఇలాగా నాగపడిగ తెచ్చి మనకు పూజ అయితే చేస్తారు. లైక్ ఫస్ట్ రోజు పూజ ఎట్లా అంటే దహన సంస్కారం చేస్తారు. సో ఆ రోజు మళ్ళీ మనం పూజ అయిన తర్వాత టెంపుల్కి వెళ్ళడం కానీ అదంతా ఏం చేయకూడదు. పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి 11-11:30 అయిపోద్ది అక్కడే. తర్వాత వెంటనే రూమ్కి వెళ్ళేసి మనం తలస్నానం చేసుకొని అక్కడే వాళ్ళకు పూజ చేసిన వాళ్ళకి సపరేట్గా భోజనశాల ఉంటుంది. అక్కడికి వెళ్ళే భోజనం చేసుకోవాలి. ఎందుకంటే పూజ చేసుకున్న 3 days వచ్చేసి గార్లిక్, ఆనియన్ అయితే అస్సలు తినకూడదు. అండ్ టికెట్లో అలకాట్ చేసినప్పుడు ఆశ్లేష అని చెప్పాను కదా, అది ఇదే అనమాట మాకు ఇచ్చింది. ఇది బాగాలేదు. అండ్ అనగా, అనంత ఇవైతే బాగున్నాయి. అండ్ అనగా అయితే యాగశాలకు కానీ టెంపుల్కి కానీ భోజనశాలకు కానీ అన్నిటికి కూడా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి మెయిన్ అయితే అనగాని ప్రిఫర్ చేయండి. అండ్ టికెట్ మీద అయితే పర్ డేకి 250 rupees తీసుకుంటారు. రూమ్కి వచ్చేసి 2 days కాబట్టి ఒక 500 rupees ఖర్చు అవుద్ది. అండ్ అక్కడ అట్మాస్ఫియర్ కానీ చుట్టూ చెట్లు చాలా ప్లెజెంట్గా ఉంటుంది. క్లైమేట్ కానీ నాకైతే అక్కడ ఉన్నంతసేపు చాలా పీస్ఫుల్గా ఉన్నదన్నమాట. ఇందాక చెప్పాను కదా అనగా అనేసి, అది ఇదే బిల్డింగు. ఇదైతే అన్నిటికీ దగ్గరగా ఉంటుంది. చూడండి, ఈ బిల్డింగ్ని ఆనుకొని పక్కన వచ్చేసి భోజనశాల ఉంటుంది. ఎదురుగా వచ్చేసి సర్ప సంస్కార పూజ యాగశాల ఉంటుంది. మేము ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా లంచ్కి అయితే అక్కడికి వెళ్ళాము. భోజనశాల దగ్గరికి అయితే 12 గంటలకే వెళ్ళిపోవాలి అక్కడికి. మేము వెళ్ళేసరికి అక్కడ కొంతమంది క్యూలో ఉన్నారు. అండ్ భోజనశాల కూడా చాలా పెద్దది. ఇక్కడ కింద కూర్చొని భోజనం చేసుకుంటారు. అండ్
మాకు పూజ చేసుంటారు కదా! ఆ పూజారులే ఇక్కడ మొత్తం వడ్డిస్తారు. బయట ఫుడ్ అయితే ఎక్కడ హోటల్‌లో తినగూడదు. ఎందుకంటే ఇంక ఎర్రగడ్డ, తెల్లగడ్డ అవేం లేకుండా తినాలి కాబట్టి, ఇక్కడ భోజనం వచ్చేసి అరటాకుల్లో సర్వ్ చేస్తారు. మాకొచ్చేసి లంచ్‌లో అయితే ఫస్ట్ వచ్చేసి కొబ్బరి పచ్చడి పెట్టారు. అండ్ రైసు అండ్ రసము, సాంబార్ అయితే పెట్టారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ మొత్తం కూడా ఇక్కడ కొద్దిగా కోకోనట్ ఆయిల్‌తోనే చేస్తారు. టేస్ట్ కొంచెం డిఫరెంట్‌గున్న చాలా బావున్నింది. తర్వాత వచ్చేసి బ పాయసం కూడా పెట్టారు. అది కూడా టేస్ట్ చాలా బాగుంది. ఎంత కావాలో అంత భోజనం ఎంతైనా పెడతారిక్కడ. ఇంక మేము భోజనం చేసుకొని ఇంక రిటర్న్ మళ్ళీ గుడికి ఎక్కడికి వెళ్ళకూడదనమాట. బయట ఎక్కడైనా తిరుక్కోవచ్చు. ఇంక సరే రూమ్‌కెళ్ళి రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి మేము రూమ్‌కెళ్ళాము. అండ్ దారిలో ఇక్కడ కనిపిస్తోంది కదా! వాటర్ ఎళ్తూ ఇక్కడ అందరూ రాళ్ళు పెడతారు. ఎవరైనా సొంత ఇల్లు కట్టుకునే కల ఉంటే ఇక్కడ రాళ్ళు పెడితే సొంత ఇల్లు తొందరగా కట్టుకుంటామనైతే నమ్మకంగా ఇక్కడ భావిస్తారు. అండ్ కుక్కేకి వెళ్ళే వాళ్ళెప్పుడు కూడా మాక్సిమం ఓన్ వెహికల్‌లో వెళ్ళేటట్టయితే నైట్ జర్నీ ప్రిఫర్ చేయకండి. ఎందుకంటే మొత్తం ఘాట్ రోడ్డు. చాలా ఎక్కువ లారీలు ఇవంతా వస్తూ ఉంటాయి. అండ్ చూడండి దారిలో ఎక్కడ చూసినా వక్కలు అన్నీ ఉన్నాయి. మేము సెపరేట్ రూమ్ తీసుకున్నామన్నాం కదా! అదే ఈ రూము. పర్ డేకొచ్చేసి 2000 రూపీస్. రూమ్ అయితే చాలా నీట్‌గా చాలా బావుంది. ఎలాగో నైట్ జర్నీ చేసాం కదా! కాసేపయితే మేము రిలాక్స్‌డ్‌గా పడుకున్నాం. తర్వాత ఈవినింగ్ ఫుడ్డొచ్చేసి 6:30, 7 లోపల అంతా అక్కడ స్టార్ట్ చేశారు. సో, మేము కొంచెం తొందరగా ఫ్రెష్ అప్ అయ్యేసి భోజనశాల దగ్గరికి వెళ్ళాము. అండ్ యాగశాలకి, భోజనశాలకి ఎదురుగా వచ్చేసి ఒక పార్క్ ఉంటది. అది చాలా బావుంది. అది చూద్దామనేసి మేము వెళ్ళాము. మేము తీసుకున్న వచ్చేసి రూమ్ వచ్చేసి ఇందులోనే కుటీరా అనమాట ఇది. 2 డేస్‌కి 4000 చార్జ్ చేశారు వీళ్ళు. మేమైతే ఇక్కడి నుంచి ఆ పార్క్ దగ్గరికి వెళ్ళాము. చూడండి అసలు చాలా బావుంటది ఇక్కడ. ఈ పార్క్‌లో కూడా సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు అన్నీ కూడా ఉంటాయి. అండ్ ఎంత ప్లెజెంట్‌గా ఉందంటే ఆ రోజు ఈవినింగ్ అయితే అక్కడ కూర్చోంటే చాలా అంటే చాలా బావుంది. ఈ పార్క్‌కి అటుపక్కే ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది. ఫస్ట్ పూజకి వెళ్ళే ముందు ఉదయాన్నే ఆది సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకొని పూజకెళ్తే చాలా మంచిది. ఇందాక చెప్పాను కదా! ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు కూడా ఉంటాయనేసి. చూడండి ఎంత బావున్నాయో. అండ్ పార్క్ అంతా కూడా చాలా బావుంటది. ఇవేవో ఈ చెట్టేంటి 2 కలర్స్ ఉంది. చాలా బావుంది అని చెప్పేసి చూస్తూ ఉన్నాడు మా ఆయన. కాసేపు అలాగా రిలాక్స్ అయ్యేసి తర్వాత మేము నైట్ ఇంకా భోజనం కోసం భోజనశాల దగ్గరకైతే వెళ్ళిపోయాము. అండ్ నైట్ వచ్చేసి వీళ్ళు టిఫిన్ ఐటెమ్ మాత్రమే తినాలి. సో, ఇక్కడొచ్చేసి టిఫిన్‌కొచ్చేసి ఉప్మా అండ్ అటుకులు పెట్టారు. ఈ అటుకుల్లోకొచ్చేసి పెరుగు సర్వ్ చేశారు. ఇంకోటేమంటే ఇక్కడ కాఫీ, టీ, పాలు ఎవరికి ఏది కావాలో అది సర్వ్ చేశారు. ఇంకా సరే ఇంకా టైం ఉంది కదా! గుడి బయట షాప్స్ వచ్చేసి ఏమున్నాయి అనేసి అలాగా షాపింగ్‌కెళ్ళాము. ఇక్కడ మెయిన్ ఏమంటే స్పైసెస్ ఇవి బిర్యానీ మసాలాలు ఇవన్నీ కూడా తక్కువ రేటుకి బాగా దొరుకుతాయి. ఎక్కడ చూసినా చూడండి షాపుల్లో ఇవే ఉంటాయి. సరే ఇంకా గుడికొచ్చాము ఏదైనా గుర్తుగా తీసుకుందామని చెప్పేసి హారతి ఇచ్చేది అడిగితే కొంచెం కాస్ట్ హెవీగా చెప్పాడు. ఒక 400 అలాగా చెప్పాడు. సో, నేను అందుకని అది తీసుకోలేదు. చూసారా ప్రతి షాప్‌లో కూడా అలాగా స్పైసెస్ అన్నీ ఉంటాయి. అండ్ బయట ఫుడ్ కూడా బాగానే దొరుకుద్ది. ఇక్కడ మన వీడియోస్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మీకు ఈ వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఫైనల్‌గా మేమైతే షాపింగ్ అలా చూసుకొనేసి రూమ్‌కైతే వచ్చేసాము. అండ్ రెండో రోజు పూజ ఎట్లా ఉంటది, ఏంటి అనేది మొత్తం కూడా మీకు నెక్స్ట్ వీడియో నేనైతే అప్లోడ్ చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.